3 సైనిక తిరుగుబాట్లు, 33 సంవత్సరాల మిలిటరీ రూలింగ్, ఒక్క ప్రధాని 5 ఏళ్లు పాలించలేని చెత్త చరిత్ర. అలాంటి రాజకీయ అస్థిరత ఉన్న దేశంలో వినాశకర అణ్వస్త్రాలు ఉండటం ఎంతవరకు సురక్షితం? అంతర్జాతీయ సమాజాన్ని ఇండియా దశాబ్దాలుగా అడుగుతున్న ప్రశ్నే ఇది. రష్యా అధినేత పుతిన్ ఇదే ప్రశ్న అమెరికాను 2 దశాబ్దాల క్రితమే అడిగారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కూడా పుతిన్తో ఏకీభవించారు. యాక్షన్ తీసుకునే సాహసం మాత్రం చేయలేదు. అప్పుడే సరైన నిర్ణయం తీసుకుని ఉంటే పాక్ ఇంతలా రెచ్చిపోయేదే కాదు. తాజాగా ఆ రహస్యాలే బయటకొచ్చాయి. 2001 నాటి పుతిన్ బుష్ చర్చలకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ను నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ బయటపెట్టింది. ఆ రహస్యాలే మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారాయి. ఇంతకు నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ బయటపెట్టిన పాక్ అణ్వస్త్ర రహస్యాలేంటి? రష్యా అధినేత పాక్ను అణ్వాయుధాలు కలిగిన ముఠాగా ఎందుకు అభివర్ణించారు? పుతిన్తో ఏకీభవించిన బుష్ పాకిస్తాన్పై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? లెట్స్ వాచ్. పాకిస్తాన్ న్యూక్లియర్ పన్నాగాలను పుతిన్ ఎప్పుడూ పసిగట్టారా? పాక్ను అడ్డుకోకుంటే ముప్పు తప్పదని బుష్ని హెచ్చరించారా? అణ్వస్త్రాలు కలిగిన ముఠాగా పాక్ను ఎందుకు అభివర్ణించారు? ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा. ఆపరేషన్ సింధూర్ ముగిసిన 4 రోజుల తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనే ఇది. పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలు సురక్షితంగా లేవని ప్రపంచాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షించాలని సూచించారు. ఈ డిమాండ్ను తెరపైకి తేవడానికి పాకిస్తాన్ బాధ్యతారాహిత్య ప్రకటనలే కారణం. చిన్నపాటి ఘర్షణలు జరిగిన ప్రతిసారి అణ్వస్త్రాల పేరుతో ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ దేశ పాలకులు పదే పదే మీడియా ముందుకొచ్చి భారత్పై అణ్వస్త్రాలతో దాడి చేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే ఓ పక్క ఆర్థికంగా చితికిపోయి IMF అప్పుల కోసం అడుక్కునే స్థితిలో ఉన్న దేశం దగ్గర అణ్వస్త్రాలు సురక్షితంగా ఉంటాయా అని రాజ్నాథ్ ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశంలో ఇలాంటి వినాశకర ఆయుధాలు ఉండడం ప్రపంచానికే ముప్పని హెచ్చరించారు. భారత్ ముందు నుంచి ఇదే మాట చెబుతోంది. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం భారత్ బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ కూడా అదే మాట చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ నిజం బయటకు రాలేదు. అది 2001 జూన్ 16వ తేదీ యూరోపియన్ కంట్రీ స్లోవేకియాలో తొలిసారి రష్యా అమెరికా అధ్యక్షులు సమావేశమయ్యారు. పుతిన్ జార్జ్ బుష్లు చర్చించుకోవడానికి బోలెడంశాలున్నాయి. ఎడతగని వివాదాలు కూడా ఉన్నాయి. కానీ వారి మధ్య అసలు చర్చంతా పాకిస్తాన్ గురించి, ఆ దేశ అణ్వస్త్రాల గురించే జరిగింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ ఆనాటి రహస్యాలను బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో ఆనాటి పర్వేజ్ ముషర్రఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరూ తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలు బయటపెట్టాయి. అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మిలిటరీ పాలనే ఉంది. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్పై ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. నిజానికి తన ముందే పాశ్చాత్య దేశాల తీరును తప్పుబడితే బుష్ అంగీకరించరు. కానీ పుతిన్ వ్యాఖ్యలతో బుష్ కూడా ఏకీభవించారు. ఎందుకంటే అణ్వస్త్రాల విషయంలో పాకిస్తాన్ ఆడింది మామూలాట కాదు. పాకిస్తాన్ అణ్వస్త్రాలు తయారు చేసుకోవడమే కాదు, ఆ సాంకేతికతను అమెరికా కళ్లుగప్పి ఇరాన్కు చేరవేసింది. 1970లో ఎక్యూ ఖాన్ నెదర్లాండ్స్లోని ఇరెన్కో అనే అణు సంస్థలో పనిచేసేవాడు. అక్కడి నుండి అణు ఇంధనాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్ డిజైన్లను రహస్యంగా కాపీ చేసి పాకిస్తాన్కు పారిపోయాడు. అప్పట్లో అమెరికా దృష్టి సోవియట్ యూనియన్ పై ఉంది తప్ప ఓ చిన్న దేశం ఇంత పెద్ద అణు ప్లాన్ వేస్తుందని వారు ఊహించలేదు. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినప్పుడు అమెరికాకు
పాకిస్తాన్ సాయం తప్పనిసరైంది. మేము మీకు ఆఫ్ఘన్ యుద్ధంలో సాయం చేస్తాం, మీరు మా అణు కార్యక్రమం వైపు కన్నెత్తి చూడకూడదని అప్రకటిత ఒప్పందం నడిచింది. అమెరికా నిఘా సంస్థ CIA పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తోందని హెచ్చరించిన అప్పటి అధ్యక్షులు రీగన్ వంటి వారు ఆఫ్ఘన్ యుద్ధం కోసం ఆ హెచ్చరికలను పక్కన పెట్టేశారు. దీనిని పాకిస్తాన్ అదనుగా తీసుకుంది. 1987 నుండి 1995 మధ్య ఇరాన్కు సెంట్రిఫ్యూజ్ విడిభాగాలు, డిజైన్లను పాకిస్తాన్ అందించింది. దీనివల్లే ఇరాన్ నేడు అణుశక్తికి దగ్గరగా రాగలిగింది. ఉత్తర కొరియా నుండి క్షిపణి సాంకేతికతను తీసుకుని ప్రతిగా వారికి అణు సాంకేతికతను పాకిస్తాన్ బదిలీ చేసింది. అమెరికాకు పాకిస్తాన్ చేస్తున్న పనులు 1980ల చివర్లోనే తెలిసినా నోరు మెదపలేదు. పాక్ తమ అణు కేంద్రాలు కేవలం విద్యుత్ కోసమేనని అమెరికాను నమ్మించింది. పాకిస్తాన్ వద్ద అణుబాంబు లేదని అమెరికా అధ్యక్షులు ప్రతి ఏటా కాంగ్రెస్ కు అబద్ధపు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఇదంతా ఆఫ్ఘన్ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు కోసమే. ట్విస్ట్ ఏంటంటే అమెరికాకు చెందిన FBI అధికారులు పాకిస్తాన్ న్యూక్లియర్ విడిభాగాలను కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నా అవి కేవలం చిన్న యంత్ర భాగాలు మాత్రమేనని పాక్ బుకాయించేది. చివరికి 2003లో లిబియాకు వెళ్తున్న ఒక ఓడను అమెరికా పట్టుకున్నప్పుడు అందులో పాకిస్తాన్ న్యూక్లియర్ డిజైన్లు దొరికాయి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా ఒత్తిడి చేయడంతో 2004లో ఏక్యూ ఖాన్ టీవీలో ప్రత్యక్షమై, అవును, నేనే అణు రహస్యాలను ఇతర దేశాలకు ఇచ్చాను, ఇందులో ప్రభుత్వానికి సంబంధం లేదని ఒప్పుకున్నాడు. సైన్యం ప్రభుత్వానికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున అణు వ్యాపారం జరగడం ఇంపాసిబుల్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నిజాలు అమెరికాకు కూడా తెలిసిన ఆఫ్ఘన్ వ్యూహం కోసం చూసి చూడనట్టు వ్యవహరించింది. అందుకే నాడు బుష్ ముందు పుతిన్ పాకిస్తాన్ అణ్వస్త్రాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బుష్ పుతిన్తో ఏకీభవించారు, కానీ ఆఫ్ఘన్ వ్యూహం కోసం పాకిస్తాన్పై యాక్షన్ తీసుకోలేదు. అలా ఉగ్రవాదుల చేతిలో అత్యంత శక్తివంతమైన అణ్వస్త్రాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను కేవలం భారత్ కోసమే తయారు చేసింది అనేది కాదనలేని నిజం. ఇప్పటికే అణ్వస్త్రాన్ని భారత్ లక్ష్యంగానే అభివృద్ధి చేస్తోంది. ఇండియా అణ్వాయుధాల విషయంలో నో ఫస్ట్ యూజ్, అంటే మొదట ప్రయోగించొద్దు అనే స్పష్టమైన అణు విధానాన్ని పాటిస్తోంది. భారత్ తన అణ్వాయుధాలను కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉంచుకున్నామని, ఎదురు దేశం దాడి చేస్తే తప్ప తాము ముందుగా అణుబాంబును ప్రయోగించబోమని అధికారికంగా ప్రకటించింది. కానీ పాకిస్తాన్ విధానం దీనికి విరుద్ధం. తమ దేశాన్ని రక్షించుకోవడానికి మొదట అణుదాడి చేస్తామని ప్రకటించుకుందా దేశం. భారత్ అణ్వస్త్రాలు వాడకపోయినా ఒకవేళ యుద్ధంలో భారత్ గెలుస్తోందని పాకిస్తాన్ కనిపిస్తే తమ దేశాన్ని రక్షించుకోవడానికి తామే ముందుగా అణుబాంబు వేస్తుందన్నమాట. సంప్రదాయ ఆయుధాల విషయంలో భారత్ కంటే పాకిస్తాన్ బలహీనంగా ఉంటుంది. ఒకవేళ భారత్ తన సైన్యంతో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొస్తే దానిని అడ్డుకోవడానికి అణ్వాయుధమే తమకు ఉన్న ఏకైక మార్గమని పాక్ సైన్యం భావిస్తుంది. అందుకే నో ఫస్ట్ యూజ్ ను ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో తనకు ముప్పు లేదని అమెరికా భావించింది. తన అవసరం కోసం భారత భద్రతను రిస్కులో పడేసింది. ఇక 2001లో పుతిన్ బుష్ ముందు పాక్ అణ్వస్త్రాల ముప్పును ప్రస్తావించడానికి భారత్తో స్నేహం కూడా ఓ కారణం. ఆ సమయంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజిలో ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. అప్పటికే భారత్ను ఒక బాధ్యతాయుతమైన అణుదేశంగా పుతిన్ గుర్తించారు. అదే సమయంలో పాకిస్తాన్ ఒక అస్థిరమైన, ప్రమాదకరమైన దేశంగా ప్రపంచానికి చూపించాలని ప్రయత్నించారు. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపై భారత వాదనకు బలం చేకూరింది. పుతిన్ ఆనాడు బుష్ ముందు పాకిస్తాన్ అణుముప్పును ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగేలా చేశారు. ఇది భారత్కు వ్యూహాత్మకంగా చాలా పెద్ద మద్దతుగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ యొక్క భద్రతా ఆందోళనల్ని పుతిన్ తన గొంతుకతో అమెరికాకు వినిపించారు. అమెరికా అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే పాకిస్తాన్ ఇప్పుడిలా తలెగరేసేదే కాదు. కనీసం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి తెచ్చే ప్రయత్నం చేసినా పాకిస్తాన్ కుప్పిగంతులు వేయకుండా ఉండేదేమో.